అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు డేట్ చూస్తే మార్చి 14, 2026. ఈరోజు శనివారం. శని ఆదివారం సాధారణ సెలవులు. కాకపోతే ఈ వారంలో చాలామంది రైతు సోదరులు కూడా అంటే ఎక్కువగా నాకు రైతులతో మాట్లాడుతున్నప్పుడు తేజ మార్కెట్ గురించి ఎక్కువగా రైతు సోదరులు అడగడం జరుగుతుంది. సీడ్ రకాల గురించి, నాటు రకాలు, బ్యాడిగి రకాల గురించి అడిగినా ఎక్కువ మంది అసలు తేజ పరిస్థితి ఏంటండి, అర్థం కాని పొజిషన్లో ఉంది. ఒక వారం చూస్తే కొద్దిగా పెరుగుతుంది, ఒక వారం చూస్తే తగ్గుతుంది, ఒక వారం చూస్తే స్టడీగా ఉంటుంది. అసలు ఈ మార్కెట్ కొద్దిగా పెరుగుతుంది అనుకుంటే రైతులు ఆశలు కలిగించి మళ్ళీ కొద్దిగా గొప్ప పెరుగుతుంది మార్కెట్ అని చెప్పేసి పెట్టుబడి పెడుతున్నాము. కొంతమంది రైతులేమో మార్కెట్ తగ్గిందిలే, ఇంకా తగ్గిద్దేమో ఏసులో పెట్టుకుందామంటే మార్కెట్ మళ్ళీ కొద్దిగా పుంజుకుంటుంది. రైతుల గుండెల్లో ఒక అలజడి అనేది కలిగిస్తుంది తేజ మార్కెట్. సరుకులు రావడం కూడా మార్కెట్ యాడికి తేజాలు ఎక్కువ వస్తున్నాయి. అటు సీడ్ రకాలు కానీ అన్ని రకాలన్నీ స్టడీగా ఉంటుంటే ఒక తేజానే రైతుల గుండెల్లో గూబులు లేపుతుంది. దీని గురించి వివరణ కొంతమంది రైతులకి అవకాశం ఉన్నంత వరకు యాడ్లో కలిసినప్పుడు చెప్తున్నాను. కొంతమంది కామెంట్ రూపంలో కొద్దిగా వీడియో ద్వారా తెలియచేయండి, ఎందుకు ఇలా జరుగుతుంది, మళ్ళీ మార్కెట్ పుంజుకునే అవకాశం లేదా, యథాస్థితికి రాదా, ఇంకా మూమెంట్ ఎలా ఉండబోతుంది అనేది ఒక రైతు ఆలోచన. నేను కూడా దీని గురించి నా సొంత నిర్ణయం అనేది కాదు, నాకున్న అనుభవ రీత్యా 30 సంవత్సరాలు మార్కెట్ యార్డ్లో ఉంటున్నా కాబట్టి కొంతమంది వ్యాపారస్తులు సామాన్యంగా సాధారణంగా వ్యాపారస్తులు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వరు. నాకున్న వాళ్ళ అనుభవం, వాళ్ళకి నాకున్న అటాచ్మెంటు, అందరు కలిసి ఉంటాం కాబట్టి కొంత సమాచారం ఇటు లోకల్గా సప్లై చేసే వ్యాపారస్తులు కావచ్చు, మన ఇండియా లెవెల్లో సప్లై చేసే వ్యాపారస్తులు కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులు కావచ్చు, కొద్దిగా గొప్ప సమాచారం సేకరించి మీకు తెలియజేస్తున్నానండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, నలుగురికి షేర్ చేయండి. వీడియో చూసేటప్పుడు లైక్ చేయటం మర్చిపోవద్దండి, లైక్ చేయటం మర్చిపోతున్నాను. నేను ఇంత విధిగా రైతులకి నేను అన్ని విధాలుగా కనుక్కొని మీకు సమాచారం అందించినప్పుడు కొద్దిగా నాకు కూడా సపోర్ట్ చేయటం చేయండి. ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. తేజ మార్కెట్ గురించి అడిగినప్పుడు వాళ్ళ కొంత నాకు చెప్పేదాన్ని బట్టి ప్రస్తుతానికైతే మన లోకల్ కావచ్చు, ఇండియా లెవెల్లోనే ఎక్స్పోర్ట్ జరుగుతుందండి, ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ లేదా అంటే వాళ్ళు చెప్పిన సమాచారం కొద్దిగా, ఎందుకంటే ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ జరుగుతుంటేనే కొద్దిగా మార్కెట్ పొజిషన్ బాగుంటుంది, అప్ అండ్ డౌన్ నడుస్తుందండి అనేది తెలిసిన విషయమే. వాళ్ళని సంప్రదించినప్పుడు ఏమండి, ప్రస్తుతానికైతే రంజాన్ పండగ అనేది మన దేశంలోనే కాకుండా అటు బంగ్లాదేశ్ కావచ్చు, అరబ్ దేశ్ కంట్రీలు కావచ్చు, ఎందుకంటే తేజాలు ఎక్కువ అటు సప్లై అవుతుంటాయి మనకి, చైనా కావచ్చు, అటు దేశాలకు సంబంధించి కొంత ఈ పండగ భారీ ఎత్తున జరుగుతుంటుందండి. భారీ ఎత్తున జరిగే క్రమంలో పందిళ్ళు బాగా కొంచెం ఆర్భాటంగా చేస్తారు కాబట్టి కొంత రవాణాకి ఇబ్బంది కలిగిద్ది. ఇటు పండగకి ఒక వారం ముందు, పండగ తర్వాత 3-4 రోజుల ముందు, 4 రోజుల తర్వాత మళ్ళీ అవి పందిళ్ళన్నీ ఉప్పదీసి చేసినాక పండగ ముందు ఒక వారం ముందు వేస్తారు కాబట్టి కొంచెం రవాణాకి ఇబ్బంది కలిగిద్ది. కాబట్టి ఏదైనా ఏ వస్తువు అయినా మార్కెట్కి వస్తే అది ఎక్స్పోర్ట్ జరుగుతుంటేనే సేల్స్ పెరిగిద్ది, సేల్స్ పెరిగితే డిమాండ్ పెరిగిద్ది, అట్లాగా జరుగుతుంటుందండి. ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి సేల్స్ తగ్గింది. సేల్స్ తగ్గిందంటే కొంచెం మూమెంట్ కూడా తగ్గినట్టే. టోటల్గా మన ఇండియా లెవెల్లో మన లోకల్గా సప్లై అవుతుందండి. తర్వాత మరి ఎలా ఉండబోతుంది అంటే యథాస్థితికి రావటం కానీ కొంచెం మార్కెట్ పుంజుకునే అవకాశాలు ఉండేవి కానీ తగ్గే అవకాశాలు లేకపోవచ్చండి అని కొంతమంది, నేను కొంచెం ప్రెజర్గా, ఎందుకంటే వాళ్ళకి నాకున్న సంబంధాలు మార్కెట్లో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కాబట్టి సామాన్యంగా ఎవరు చెప్పరు. ఎక్స్పోర్ట్ అనేది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు బాగుందో తెలియదు. మార్కెట్ గురించి పలానా రకం గురించి అడిగినప్పుడు వాళ్ళకున్న తెలిసిన వ్యక్తి అనే ఉద్దేశంతో కావచ్చు, ఇక్కడ అనుభవం ఉన్న ఉద్దేశం అనే వ్యక్తితో నాకైతే
తర్వాత మళ్ళీ మార్కెట్ తేజ మార్కెట్ యథాస్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మార్కెట్ అయితే తేజ మార్కెట్ ఫ్యూచర్లో కూడా బాగానే ఉంటుంది అని చెప్పడం జరిగింది. నేను వాళ్ళని కనుక్కొని తేజ మార్కెట్ తేజస్సు రాబోతుంది, ఇంకొక విధంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళని కనుక్కొని వాళ్ళ రిపోర్ట్ తీసి మీకు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ పెరగడం జరిగింది కూడా మీరు గతంలో చూసి ఉంటారు. అట్లాంటి దీని కారణంగా తేజ మార్కెట్ ఎక్స్పోర్ట్ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ ప్రయోగం లేదు కాబట్టి కొంత ఆటంకం కలగటం వల్ల కొంత మార్కెట్లో సేల్స్ ముఖ్యం. ముందు ఏదైనా కానీ సరుకులు 1,00,000 వచ్చినా 1,50,000 వచ్చినా మార్కెట్ స్టడీగా నడిచింది మొన్నటిదాకా. ఒక్క తేజాకి తప్పితే ఆ తేజాకి కూడా భారీగా తగ్గలేదండి. 18,500 నుండి 19,000 చేరి 19,000 నుండి 19,500 చేరి కొద్ది గొప్ప 300, 400, 500 లోపు, ఎక్కువగా 19,000, 19,100, 200 నడుస్తుంది మార్కెట్. 19,500 కాడ బ్రేక్ అయ్యి కొంచెం వెనక్కి తగ్గటం కారణం ఈ రంజాన్ పండగ ఈ నెలలో ట్రాన్స్పోర్ట్ ఇతర దేశాల వల్ల ఇలా జరుగుతుంది అని వ్యాపారస్తులైతే చెప్పడం జరిగింది కారణం. తర్వాత నేను ఎక్కువ శాతం ఒక 10-15 మందిని కలిస్తే 10 మంది కూడా ఇదే మాట, ఇది ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్ సప్లై చేసే మనోళ్ళు ఇక్కడ వాళ్ళు చెప్పటం దీనివల్లేనండి కొంచెం సేల్స్ తగ్గింది. కొన్ని స్టాకులు పెట్టలేం కదా పండగ తర్వాత పంపించడానికి, కొత్త సరుకులు అచ్చిపచ్చిగా ఉంటే మళ్ళీ ప్రాబ్లం అయిందని చెప్పేసి అని వాళ్ళ ద్వారా నాకు సమాచారం సేకరించి రైతు సోదరులకైతే తర్వాత పండగ తర్వాత వాతావరణం మళ్ళీ యథావిధిగా ఉంటుంది అని చెప్పేసి, ఎందుకంటే రైతులు కూడా కొంచెం మార్కెట్ బాగుంటుంది, కొంచెం మూమెంట్ వస్తుంది అని మేము కూడా పెట్టుబడి పెట్టుతున్నామండి, మళ్ళీ ఏదైనా తేడా జరిగితే మాత్రం మళ్ళీ మేము చాలా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పనేసరికి కొంతమంది రైతులు కామెంట్లో కూడా అడుగుతున్నారు. కాబట్టి కొంతమంది డైరెక్ట్గా లైవ్ కలిసినప్పుడు చెప్పినప్పుడు నేను ఈ సమాచారం సేకరించి మీకు శనివారం అయినా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఇతరత్ర రకాలు తెలిసిందే స్టడీగా నడుస్తున్నాయి. అటు డీడీ కానీ 341 కానీ నెంబర్ 5 కానీ బ్యాడ్కి రకాలు కానీ 34లు కానీ ఇట్లాంటి కానీ. కొంతమంది రైతులు ఈ టాప్ గన్ గురించి చెప్పమంటే అది కొత్తగా సీడ్ వెరైటీ అండి. టాప్ గన్ అని కొంత మార్కెట్లో ఎక్కడన్నా ఒకసారి కనపడుతుందండి టాప్ గన్ను. అది ఒక 34 టైప్లో ఉంటుంది. 34 ఎట్టా లేదు కాబట్టి మార్కెట్లో షార్టేజీ కాబట్టి టాప్ గన్ కూడా 18,000 నుంచి మొదలై 18,500 దాకా జరుగుతుందండి మార్కెట్లో క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే 34 షార్టేజీ, 34లో మిక్సింగ్ బాగా ఆడుతున్నారు ఆ రకాన్ని టాప్ గన్ని, బాగానే ఉంటుంది మార్కెట్. నేను శుక్రవారం గురువారం మార్కెట్ గ్యాదర్ చేస్తే ఎక్కడైనా ఒక లైన్లో 6-7 లైన్లు ఉంటే మార్కెట్ యాడ్లో ఒక లైన్ దానికోసం తిరిగితే 1-2 సార్లు కనపడింది. క్వాలిటీ ఉంటే 18 నుంచి 18,500 జరిగింది మార్కెట్లో టాప్ గన్ను సంబంధించి. గణేష్ ఆర్మూర్ కూడా ఈ మరి కొద్ది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి 34లకి మిక్సింగ్ పడుతున్నారు. అది కూడా 18,000, 18,200 దాకా జరుగుతుందండి మార్కెట్. ఎందుకంటే ఆర్మూర్ కూడా బాగానే ఉంది మార్కెట్. ఒక తేజ సెగ్మెంట్లో కూడా షార్కు, తేజ కొంచెం మూమెంటు ఈ పండగ వాతావరణం సందర్భంగా కొద్దిగా మూమెంట్ అయితే తగ్గింది. ఇతరత్ర రకాలన్నీ కూడా స్టడీ మార్కెట్టే. అందులో నేను ఫస్ట్లోనే చెప్పా, ఈ మార్చి నెల మాసం అనేది అన్ని విధాలుగా రైతు సోదరులకు కావచ్చు, ఎగుమతి వ్యాపారస్తులకు కావచ్చు, ఇంటర్నేషనల్ వ్యాపారస్తులు అటు కారం మిల్లులు, ఆయిల్ మిల్లులు, సాస్ కంపెనీలు, ఈ పౌడర్ రకాలు, కారం మిల్లు సంబంధించిన వాళ్ళు కీలకమైన నెల అంటే దీని తర్వాత క్వాలిటీల పరంగా తగ్గుతాయి. ఈ సంవత్సరం గొప్ప విశేషం ఏంటంటే ఇప్పటికీ నాకు నిన్న ఆశ్చర్యం వేసింది. కొంతమంది రైతు సోదరులు మొన్న జనవరి లాస్ట్కి ఫిబ్రవరి కాడి నుంచి కూడా ఏసీలో పెట్టిన వాళ్ళు కూడా కొంత అమ్మకాలకి పెడుతున్నారండి. నెలవారీ పెట్టినాయి, సీజన్ పెట్టినాయి, కొంత అమ్మకాలకి. ఇదేంటండి ఇప్పుడే పెట్టారంటే కొంత మిరపకాయలు కూడా మేము పెట్టినప్పుడు కొద్దిగా కూలింగ్ ఉండండి, కొంచెం మార్కెట్ అప్పుడు పెట్టినప్పుడు కొద్దిగా మార్కెట్ తక్కువలో ఉంది, కొంచెం మార్కెట్ ముందు ఎట్లా ఉండదు అని అమ్మకాలు పెడితే కొంతమంది అమ్ముకుంటున్నారు, కొంతమంది మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉందని చూస్తాను పెట్టారు. టోటల్గా నేను సమాచారం సేకరించి మీకు తెలియజేయాలనుకున్నది ఇదేనండి. మరొక టాపిక్తో మరి వీడియోలు ఎంత పెరగకుండా చూడాలన్నా మీకు ఇబ్బంది, మరొక రైతులకు ఉపయోగపడే టాపిక్తో రేపు మళ్ళీ కలిసి మీకు
నా వివరణ తెలియజేస్తాను. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.